హాయ్ అండి అందరికీ. నేను మీ అనూష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్. విధి కల్పిన ప్రేమికులు ఇంకో 3-4 పార్ట్స్లో అయిపోతుండడం వల్ల ఈ రోజు నుంచి డియర్ సీక్రెట్ వైఫ్ స్టార్ట్ చేస్తున్నాను. యుఎస్ఏ, శాన్ ఫ్రాన్సిస్కో. ఉదయం 7 గంటల సమయం. అధునాతనమైన టెక్నాలజీతో, అన్ని రకాల హంగులు ఆర్భాటాలతో అత్యంత సుందరంగా ఆకాశాన్ని అంటుతున్నదా అన్నట్టు ఉన్న భవనంలో చెమటలు కక్కుతున్న ఉక్కు శరీరంతో, షర్ట్ లేకుండా బేర్ బాడీతో 2 చేతులలో 2 డంబెల్స్ పట్టుకుని కసరత్తు చేస్తున్న 6 అడుగుల హ్యాండ్సమ్ హంక్ రిషిత్ రాయ్ భూషణ్ మన స్టోరీ హీరో. రిషిత్ సార్, పెద్ద సార్ పిలుస్తున్నారు అని తన పిఏ వచ్చి చెప్పడంతో షార్ప్ లుక్ ఒకటి పిఏకు విసిరి డిస్టర్బ్ చేసినందుకు చిరాకు వస్తుంటే పిలవమంది తన ఫాదర్ కావడంతో తన చిరాకుని తగ్గించుకుంటూ పిఏని ఒక్క మాట కూడా అనకుండా తన వాడి అయిన వేడి చూపులు చూస్తూ టవల్ తీసుకుని స్వెట్ని తుడుచుకుంటూ తన ఫాదర్ రూమ్కి వెళ్ళాడు రిషి. ఆ మాత్రం చూపులకే బిక్క చచ్చిపోయాడు ఆ పిఏ. ఏదో ఒకటి అంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన పిఏకి రిషి షార్ప్ లుక్స్ విసిరి వెళ్ళిపోవడంతో ఈ పూటకి తిట్లు తప్పాయి అనుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు జిమ్ రూమ్ నుంచి. 60 ఫ్లోర్స్ ఉన్న ఆ ఆకాశ భవనంలో 60 ఫ్లోర్లో జిమ్ ఉంటుంది. అక్కడి నుంచి కిందకు చూస్తూ జిమ్ చేయడం రిషి హ్యాబిట్స్లో ఒకటి. సేల్స్ ఫోర్స్ టవర్ తర్వాత రిషి ఉంటున్న ఈ బంగ్లానే శాన్ ఫ్రాన్సిస్కోలో ఎత్తైనది. అటువంటి ఆ బంగ్లాలో కిందకి పైకి తిరగడానికే 4 లిఫ్ట్స్ ఉంటాయి. కింద 30 ఫ్లోర్స్ హౌస్ అయితే 2 ఫ్లోర్స్ పార్కింగ్, 27 ఫ్లోర్స్ రిషి ఆఫీస్, మిగతా ఒక ఫ్లోర్ని మొత్తం జిమ్గా మార్చాడు. అది రిషికి మాత్రమే, వేరే ఎవ్వరికీ అక్కడికి అలో లేదు. ఏమైనా చెప్పాలి, పిలవాలి అంటే బయట క్లాస్ డోర్ నుంచే. అక్కడికి వచ్చి పిలిచినందుకే పిఏకి లుక్స్తోనే హడలెత్తించి వెళ్ళాడు రిషి. డాడ్ పిలిచారంట? అవును రిషులు, నీతో మాట్లాడాలని పిలిపించాను అంటూ దగ్గరకు రమ్మంటూ చేయి చాపాడు షైవేన్ రాయ్ భూషణ్. వాళ్ళ నాన్న చేతిని అతని చేతిలో హోల్డ్ చేస్తూ వాళ్ళ నాన్న పక్కనే సోఫాలో కూర్చుని చెప్పండి డాడ్, ఏం మాట్లాడాలి అని రిషి అంటుంటే, నీకు ముందు నుంచే చెప్తుందే నాన్న, నువ్వు పెళ్ళి చేసుకొని ఇండియాలో సెటిల్ అవ్వాలి. ఇదే నా చివరి కోరిక. నేను ఇంకా ఎంతో కాలం బతకను. ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల నాకు గట్టిగా అంటే 2 నెలల సమయం మాత్రమే ఉంది ఈ భూమి మీద. కడసారి నీ పెళ్ళి చూసి నా బాధ్యత తీర్చుకొని కన్ను మూయాలని ఉంది. ఈ నాన్న చివరి కోరిక తీరుస్తావు కదూ అంటూ కన్నీళ్లు పెట్టుకుని కొడుకుని ప్రేమగా గుండెలకు ఆలింగనం చేసుకున్నాడు షైవేన్. రిషి వాళ్ళ మదర్ యశస్విని చనిపోయాక ఇండియాలో బంధుత్వాల్ని వదిలేసి 6 నెలల పిల్లాడిగా ఉన్న రిషిని తీసుకొని యుఎస్ఏకి వచ్చేశాడు షైవేన్. ఇప్పటికీ 25 ఏళ్ళు షైవేన్ ఇండియా వదిలి వచ్చి. ఇప్పుడు తన కొడుకు ఇండియాలోనే సెటిల్ అవ్వాలని
ఆశపడుతున్నాడు. రిషి ఒక ప్రాక్టికల్ పర్సన్. ఎమోషన్స్కి, రిలేషన్స్కి ఏమాత్రం వాల్యూ ఇవ్వని రాక్ మాన్స్టర్. అందుకే ఇండియాలో ఉంటే అన్నా కొంచెం బెటర్గా చేంజ్ అవుతాడు అని షైవేన్ ఆశపడుతున్నాడు. అందుకే ఇంతలా పట్టుబట్టి తన చివరి కోరికగా రిషిని పెళ్లి చేసుకొని ఇండియాలో సెటిల్ అవ్వమని ఇంత ఇదిగా కంపెల్ చేస్తున్నాడు. తండ్రి అంత ఎమోషనల్ అవుతుంటే ఏమాత్రం చలించని రిషి తండ్రి మాటని కాదు అని అనలేక, సరే డాడ్, మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అవుతాను. నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి. ఇక్కడ అంతా సెట్ చేసి ఇండియా వెళ్దాం అని తండ్రితో చెప్పి బయటకి రావడంతోనే రిషి బాడీ గార్డ్ కమ్ అసిస్టెంట్ కమ్ డ్రైవర్ అయిన రాబిన్ రిషి దగ్గరకు వచ్చి, ఎలాంటి అమ్మాయి కావాలి సార్ అన్నాడు. వాళ్ళ సంభాషణ అంతా బయట నుంచి విని ఉండడం వలన రాబిన్ అడిగిన ప్రశ్నకి కార్నర్ స్మైల్ ఇచ్చి రాబిన్ చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని చెక్ చేయడం స్టార్ట్ చేశాడు రిషి. అర్థమైంది సార్, మీ ఫాదర్ కోసం మాత్రమే పెళ్ళి, తరువాత ఎవరి లైఫ్ వాళ్ళదే, అలా అని డైవర్స్ తీసుకోరు. మీ పర్సనల్ లైఫ్లో ఆవిడ ఇన్వాల్వ్ కాకూడదు, ఆవిడ పర్సనల్ లైఫ్లో మీరు ఇన్వాల్వ్ అవ్వరు. పేరుకు మాత్రమే పెళ్ళి, ఎవరికి వారు విడివిడిగా లైఫ్ని లీడ్ చేస్తారు. అంతేగా దానికి అనుకూలంగా ఉండే అమ్మాయి కోసం సెర్చ్ చేస్తాను సార్ అన్నాడు రాబిన్ రిషి స్మైల్ని అర్థం చేసుకొని. రాబిన్ తనని అర్థం చేసుకున్న తీరుకి రాబిన్ భుజం తట్టి ఫైల్ని చెక్ చేయడం ఫినిష్ చేసేసి ఆ ఫైల్ని రాబిన్ చేతిలో పెట్టి కార్ రెడీ చెయ్యి అని చెప్పేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి. ఇండియాలో తన బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వ్యూహాన్ని ఆలోచిస్తూ. రిషి ఫ్రెష్ అయి వచ్చేసరికి కార్ రెడీ చేసి డోర్ ఓపెన్ చేసి నిల్చుని ఉన్నాడు రాబిన్. ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ చెప్పి వెనకాల ఎక్కి కూర్చున్నాడు రిషి. రిషి చెప్పిన ప్లేస్కి కార్ని పరుగులు పెట్టించాడు రాబిన్. రిషి కార్ అక్కడ ఆగడంతోనే రిషి కోసమే వెయిట్ చేస్తున్న ఎస్ఎస్ కంపెనీ మేనేజర్ మనోహర్ రిషిని సాదరంగా లోపలికి ఆహ్వానించి వాళ్ళ కంపెనీ చైర్పర్సన్ రాజ్ గోపాలాచార్య రిషి కోసం వెయిట్ చేస్తున్న రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. హలో మిస్టర్ రిషి, నైస్ టు మీట్ యూ అంటూ రిషికి షేక్ హ్యాండ్ ఇచ్చి సైడ్ హక్ చేసుకున్నాడు రాజ్ గోపాలాచార్య. హలో, ఎస్ఎస్ కంపెనీ చైర్పర్సన్ రాజ్ గోపాలాచార్య అంటే ఎవరో చాలా ఓల్డ్ పర్సన్ అనుకున్నాను, కానీ మీరలా లేరు, యు ఆర్ లుకింగ్ యంగ్ అంటూ చేయి కలిపి హక్ చేసుకున్నాడు రిషి. ఐ ఆమ్ నాట్ దట్ ఓల్డ్, నాట్ దట్ యంగ్, ఐ ఆమ్ ఇన్ మై 30s, దట్స్ ఆల్ అంటూ రిషికి చైర్ చూపించి తను కూడా రిషి పక్కనే చైర్లో కూర్చున్నాడు రాజగోపాలాచార్య. హో, నేను ఇండియాలో నా కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకు మీ సపోర్ట్ నాకు కావాలి. ఇక నుండి ఈ కంపెనీస్ కూడా ఇండియా నుంచే ఆపరేట్ చేస్తాను అన్నాడు రిషి. అదే సమయంలో వైజాగ్ ఆర్కే బీచ్లో తన కాలిని అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతున్న అలల్ని చూస్తూ సముద్రం వైపుగా నిలబడి ఫోటోలకి ఫోజులు ఇస్తుంటే తన ఫ్రెండ్ అయిన ననీషా ఫొటోస్ తీస్తూ ఉంది. ఆమెను వరుసగా 5 ఫోటోలు తీసిన నైనిషా, నీ ఫోటోల పిచ్చి తగలయ్యా, ఇక వెళ్దాం రావే, ఆఫీస్ వదిలి చాలా టైం అయింది, మన షాపింగ్ అయ్యి హాస్టల్కి వెళ్ళేసరికి
లేట్ అవుతుంది అంటూ కసురుకుంటూ ఉంది నైనిష. యూఎస్ఏకి మనకి దగ్గర దగ్గర 9:30 గంటల టైం డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మార్నింగ్ 9 అయితే ఇక్కడ ఈవినింగ్ 6:30. లేదు నైని, నాకింకా బీచ్లోనే ఉండాలి అని ఉంది. ఎవరూ లేని నాకు ఈ బీచ్కి వస్తే మాత్రం ఈ అలలు నన్ను తోబుట్టువులా పలకరిస్తాయి. అందుకే బీచ్ని వదిలి అంత త్వరగా వెళ్ళాలి అనిపించదు అంది ఆ అమ్మాయి సముద్రం వైపే తిరిగి. విన్నారు కదా, ఇది ఇవాల్టి డియర్ సీక్రెట్ వైఫ్ స్టోరీ. మన ఈ కొత్త స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.